అందులో ఉన్న ఆకారమా అరటిపండు అంటే కాదే. కానీ మనం దేన్ని చూసి అరటిపండు అనుకుంటున్నాం? ఆకారాన్ని. లేకపోతే ఎట్లా తెలుస్తుంది అరటిపండు అని? కానీ ఆ ఆకారం అరటిపండు కాదు, అందులో ఉన్నటువంటి వస్తువు అరటిపండు అనే సంగతి నీకు తెలిసే స్థితి వస్తుంది ఈ అభ్యాసం వల్ల. సరే, ఆకారం కాదన్నారు. చక్కటి రంగు పండు పండింది, ఆ రంగు అరటిపండు అంటే? ఆకారం కాదు, పక్కది రంగు కాదు అరటిపండు అంటే. మనకు కావాల్సింది రంగు కాదు, అరటిపండు కావాలి అనుకోండి. అయితే గుమ 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 పరివళం కొడుతుంది. పరివళం అరటిపండు అంటే? వాసన అరటిపండు అంటే కాదు, అది పక్కన పెట్టండి. ఇవి గుణాలు ఇవన్నీ. అరటిపండు కావాలి. అయితే రుచిగా ఉంటుంది, నాలుక మీద వేసుకుంటే. రుచి అరటిపండు అంటే కాదు. ఇవన్నీ అరటిపండుకు ఉన్నటువంటివి తప్ప అరటిపండు అంటే ఇది కాదు. సైంటిఫిక్ అనాలిసిస్ మీకు సింథసిస్ చేత అయితే కానీ కుదరదు. అంటే సమన్వయ శక్తి మీ దగ్గర వస్తే గాని ప్రవిభాజక శక్తి రాదు, విభజించి చూసుకుంటాం. లేకపోతే వీటి యొక్క గుంపునే అరటిపండు అనుకుంటున్నాం మనం. ఇక్కడ బల మీద అరటిపండు పెడితే కుర్రాడికి దేని వల్ల తెలుస్తుందండి? కుర్రాడికి కానీ పెద్దవాడికి కానీ బిస్కట్లో అన్నం పెడితే దేని వల్ల తెలుస్తుంది? దాని ఆకారము, రంగు, దాని వాసన, రుచి, ఇవి తప్ప ఆహారం లక్షణం వీడికి అందట్లే. ఇక్కడ పెద్ద పేచి పెట్టాడు. ఇవి కాక అసలు పదార్థం ఉందని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఉంటే ఎలా ఉంటుంది? కనుక ఈ ఎలా ఉంటుంది అనేటువంటిది మీ పంచేంద్రియాలకి సంబంధించినటువంటిది. పంచేంద్రియాల ద్వారా మనస్సుకి సంబంధించింది. అది కాక దాంట్లో ఉన్నటువంటి వస్తువు ఉన్నదే ఏమిటి? అరటిపండులో ఏమున్నది? ఇక్కడ మీరు అరటిపండును చూస్తున్నటువంటి వాడిలో లోపల ఏమున్నదో అక్కడ ఉంది. మీరు లోపల ఉన్నదాన్ని నేననే పేరుతో చెబుతున్నారు. ఇక్కడ చూసేటువంటి వాడు అనే పేరుతో ఉన్నది, అక్కడ చూడబడే వస్తువు అనే పేరుతో ఉన్నది. అందుకని మనకి దీన్ని మొట్టమొదటిగా చెప్పినటువంటి మంత్రం యజుర్వేదంలో ఏమని చెబుతారంటే, ఈ మీరు చూస్తున్నటువంటి ఈ రంగు, ఆకారము, రుచి, వాసన, మంచి చెడ్డ అనేటువంటి గుణాలు ఉన్నాయే, అవన్నీ కూడాను ఇదం సర్వం, ఈ జగత్తు, ఈ మొత్తం సృష్టి, అది ఈశావాస్యమిదం సర్వం, అందులో ఉన్నటువంటి అంతర్యామైనటువంటి ఈశ్వరుడి చేత వశింపబడుతూ ఉన్నది. వాడు లేకపోతే ఇవి లేవు. కానీ మీరు చూస్తుంది ఇవి తప్ప వాడిని కాదు. చూసారా? అంటే వాడి లాజిక్ మనం ఇక్కడ కొంత ఫాలో అవ్వాలి జీవితంలో. యత్కించ జగత్యాం జగతో, కదులుతూ ఉన్నటువంటి వస్తువుల్లో మీరు కదులుతూ ఉన్న వస్తువును చూసి ఇది కదులుతూ ఉన్నది అంటున్నారు, కానీ కదలిక అనే దాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారా అన్నాడు. జగత్యాం జగత్ అంటే విసితే చాక్పీస్ ప్రయత్నించినప్పుడు ఎలా ఉంటుందంటే, కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి చంద్రుల్లోకి, మార్స్ లోకి వెళదామన్నటువంటి వాడికి, ఆ ప్రయత్నాలు చేస్తున్న వాడికి కామన్ సెన్స్ ఎంత ఉన్నదో మనకి అంతే ఉంటుంది. స్పేస్ లోకి వెళుతున్నాం కదా, ఎందుకు వెళుతున్నాం అంటే ఎందుకు ఏమిటండి ఆన్సర్ లేదు దానికి. అంటే దట్ మీన్స్ అంటే ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఫస్ట్ రేట్ ఇడియట్ అంటే కామన్ సెన్స్ లేదన్నారు. అదర్ ప్లానెట్స్ లోకి వెళుతున్నాడు ఎందుకు అనే దానికి ఆన్సర్ మీరు చెబితే నేను ఒప్పుకుంటాను, ఎక్స్క్యూజ్ చెప్పుకుంటాను. ఎందుకు అనే దానికి సమాధానం చెప్పలేని సవత పనికి కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నామంటే కామన్ సెన్స్ మనకు ఉన్నట్లా? హ్యూమన్ సెన్స్ ఉండాలి కదా, ఉండాలంటే కామన్ సెన్స్ ఉండాలి. లేదు ఆ ప్లానెట్స్ లో ఉందో, ఈ ప్లానెట్ లో మనం చేయవలసిన డ్యూటీస్ మనం చేసామా లేదనుకోండి అంటే దట్ మీన్స్ వీఆర్ డాంకీ. లేదనుకోండి అంటే అంతే. మూన్లో ఏముందో, ఇక్కడ ఏముందో ఏం చేశావు, ఇక్కడ ఏముంటే ఏం చేశావు, ఇక్కడ ఏముందో కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది, చెట్లు కనిపిస్తున్నాయి, ఆకాశం కనిపిస్తుంది, మరి చెట్ల నుంచి కాయలు కాస్తున్నాయి, పండ్లు పండుతున్నాయి, ధాన్యం వస్తున్నాయి, ఇవన్నీ సద్వినియోగం చేసుకున్నావా? నువ్వు తిన్నావా, ఇంకోటి తిన్నిచ్చావా? ఇవన్నీ అచీవ్ చేశాక కదా ఇంకో ప్లానెట్ లో నువ్వేమన్నా అఘోరించగలిగేది. ఉట్టికెక్కలేనటువంటి అమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? దిస్ ఈజ్ గ్రాస్ కామన్ సెన్స్. కనుక యోగాభ్యాసం వల్ల మనకి అతి విలువైనటువంటిది కామన్ సెన్స్ అనబడేది వస్తుంది. మిగతా దాంతో దేనితోనూ రాదు. అంటే అన్నిటికంటే మానవుడికి కావాల్సినటువంటిది ఏమిటి? హ్యాపీనెస్. అది వచ్చే దీంతో కామన్ సెన్స్ తో వస్తుంది, కానీ టెక్నికల్ సెన్స్ తో కానీ, టెక్నాలజీతో కానీ, స్పెషలైజ్డ్ సెన్స్ తో కానీ రాదు.
తీసివేతలు కూడా చేతగాని దద్దమ్మలు అయిపోయినారు. మీకు బజార్లో వెళ్లి చూస్తే జర్మనీలోను, ఫ్రాన్స్ లోను, స్విట్జర్లాండ్ లోను కూడా ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఆ మిషన్ బటన్ నొక్కితే గానీ వాడికి హెచ్చరత కానీ కూడికి కానీ ఏమి రాదు, మర్చిపోయి చాలా కాలం. ఏం చేత? ఎందుకంటే టెక్నాలజీ వాడుకునేటువంటి అర్హత రాకుండా మానవుడు టెక్నాలజీలో డెవలప్ అయ్యాడు. మరి మైండ్ బాడీ లేజీ అవ్వదు. ముందర అర్హత సాధించుకున్నాక టెక్నాలజీలో అడ్వాన్స్ అయి ఉండవలసింది కదా నరజాతి. రాంగ్ డైరెక్షన్ లోకి డెవలప్ అయింది. అయ్యేటప్పటికీ ఈ 50 సంవత్సరాల కిందట నోట్ లెక్కలు చేయగలిగినటువంటి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళు, ఈ 50 సంవత్సరాల్లో కాగితం మీద కూడా లెక్కలు చేయలేనటువంటి వాళ్ళుగా తయారయ్యారు బిజినెస్ పీపుల్ కూడా. అంటే మ్యాన్ ఎఫిషియన్సీ తగ్గటం టెక్నాలజీ అనే దానికి ఫలితం. అంటే ఆర్ వీ నాట్ ఇడియట్స్ ఇన్ అలవింగ్ అవర్ సెల్స్ టు గో ట్రావెల్ లైక్ దట్ కదా. అవన్నీ ఈ కామన్ సెన్స్ అంతా తెలుస్తుంది మీకు. అంటే ప్రపంచ జ్ఞానం అనేది జాగ్రత్తగా రావాల్సినటువంటి జ్ఞానం వస్తుంది. పురుషఖ్యాతి, గుణ వైతృష్ణ్యం ఈ రెండు తెలుస్తాయి. అంటే పురుషఖ్యాతి అనే దానికి మొన్న ఇచ్చినదే ఉదాహరణ. ఇది చాక్ పీస్. అంటే చాక్ పీస్ అనేది పేరా వస్తువా, ఎవరు తీసి అక్కడ పెట్టండి, అక్కడేమో ఉంది, తెల్లగా కనిపిస్తుంది. తెల్లగా కనిపిస్తుంది నీ కంటిగా, వస్తువా తెల్లగా ఉంది. కంటికి తెల్లగా ఉంది కానీ వస్తువు తెల్లగా లేదు. మనం చెప్పాను చింతపండు పుల్లగా ఉంటుందంటే నాలుగుకి పుల్లగా ఉంటుంది కానీ చింతపండు పుల్లగా ఉండదు. చింతపండు పుల్లగా ఉంటే దానికే పళ్ళు పులిసిపోయి ఉండాలి సింధుదూరికే. మంచుగడ్డ చల్లగా ఉండదు. మన చేతికి మంచుగడ్డ ఎడల మన చేతి రియాక్షన్ చల్లగా ఉంటుంది తప్ప మంచుగడ్డ చల్లగా ఉండదు. చూసారా? కనుక ఇందులో ఉన్నది తెల్లగా లేదు, పొడుగ్గా ఉన్నది. పొడుగ్గా కూడా కంటికి ఉన్నది కానీ అది లేదు. ఏమున్నది? ఏవో కొన్ని కాల్షియం తాలూకు అణువులు ఉన్నాయి, మాలిక్యూల్. అవి కూడా మనం పెట్టిన పేర్లే. అందులో ఏమున్నాయి? పరమాణువులు ఉన్నాయి, అవి మనం పెట్టిన పేరే. అందులో ఏమున్నది? లోపలికి వెళ్లేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అన్నింటిలోనూ ఒకటే ఉంటుంది. చూసే వాళ్ళు ఏమున్నదో అందులోనూ అదే. అక్కడికి వచ్చి ఆగుతుంది. దాని ఏంది ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంటే అది తెర కిందను, ఇవన్నీ తెర మీద ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి ఒకనొక నాటకమో సినిమాలో లాంటి బొమ్మ కింద జరుగుతూ ఉంటుంది. కనుక నీకు దాని యందు మనస్సు నిలబడటము, దాని మీద తిరుగుతున్నటువంటి ఈ మిగిలిన సన్నివేశముల యందు, వస్తువుల యందు అవి జరుగుతూ ఉన్నటువంటి విధానము మీకు తెలియటమును, దాన్ని అనుసరించి మీరు ప్రవర్తించవలసిన విధమును ప్రవర్తించటమును, మిగిలిన వ్యామోహాదులన్నీ కూడాను అదృశ్యం అయిపోవటము జరుగుతుంది. మనం ఈ పని చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు పేపర్లో ఒక భాగం ఏదో ఢిల్లీలో ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్స్ కావాలట అని అడ్వర్టైజ్మెంట్ పోతాడు. ఏమిస్తాడు? 2,000 రూపాయలు స్టార్టింగ్ ఇస్తాడట, క్వార్టర్స్ ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, అవి ఇస్తాడు. బాగుంది, ఒప్పుకున్నాం. ఏమిటి క్వాలిఫికేషన్ అంటే తెలుగు ఎంఏపీ. కొన్ని అప్లై చేద్దాం అనిపిస్తుంది. ఎందుకని? కృష్ణమాచార్యులు ఈ పేపర్ చదివిన వాడు తెలుగు ఎంఏపీ వేస్తుంది. ఇది ఆ న్యూస్ పేపర్లో చదివినటువంటి వాడు. అందులో ఉన్నటువంటి జీతం ఇవన్నీ ఇంత అని చెప్పారు. ఉంటాను ఢిల్లీలో, ఢిల్లీ రాజధాని, చాలా బాగుంది, అప్లై చేస్తే అని చేసేస్తారు. అప్లై చేసిన తర్వాత తీరా వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి నీ ఖర్చులు మీరు రమ్మంటారు. ఎందుకంటే అప్లై చేయమని పేపర్లో వేస్తే అప్లై చేసే వాళ్ళలో ఎక్కువ మంది వెధవలమే ఉంటాం పనికొచ్చే వాళ్ళం కన్నా. ఇది వాడికి తెలుసు. అందుకని నీ ఖర్చుల మీద రమ్మంటాడు. వెళ్తామా వెళ్ళకపోవటమా? ఢిల్లీ ఇంటర్వ్యూ మీద ఖర్చుల మీద వెళ్ళాలంటే వెళ్ళి రావాలంటే ఎంత అవుతుంది? ఒకే వ్యక్తికి ప్లస్ అక్కడ ఇంటర్వ్యూలో వీడికి సూట్ వేసుకోవాలి, ఇటువంటి సన్నాస అభిప్రాయాలు కూడా ఉంటాయి కదా. అందులో ఇండియన్స్ ఆయన దగ్గర అభిప్రాయాలు చాలా ఉంటాయి. సూట్ వేసుకుంటే ఉద్యోగం ఇస్తాడు, లేకపోతే ఇవ్వడని. అదే ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ అయితే మామూలుగా పక్కలాగా వేసుకెళ్ళిపోతాడు ఇంటర్వ్యూకి. వాడు ప్రశ్నించి పనికొస్తే వేసుకుంటాడు, లేకపోతే వెళ్ళిపోమంటాడు. మనం సూట్ వేసుకుంటే ఇద్దామని అనుకునేటువంటి గాడిదలో ఉన్నాం, సూట్ వేసుకుంటే ఇస్తాడని అనుకునే గాడిదలో ఉన్నాం. ఆ నెంబరే ఎక్కువ మంది ఉన్నాం మనకు. ఏ దేశంలో లేదు ఇలాంటిదే తమాషా. ఇంటర్వ్యూ పెడుతున్నాడు, సూట్ గుర్తించుకున్నట్టంటే వాళ్ళు నవ్వుతారు. జర్మనీలో అక్కడ ఇంటర్వ్యూ పెడుతూ సూట్ గుర్తించుకున్నా పిచ్చిముండా కొడుకుంటారు.
వాడు ఇంటర్వ్యూ అంటే వాడు ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ప్రశ్నలు వేస్తాడో చెప్పడానికి వెళ్ళాలి కానీ దానికి సూట్ ఎందుకు అని అడుగుతారు. మనకి ఆన్సర్ ఉండదు మన దగ్గర. మిగతా ఏ దేశం వాడైనా సరే మేడ మీద తలకాయ ఉన్నవాడు ఈ క్వశ్చన్ వేస్తాడు. నీట్ గా వెళ్ళాలి కానీ సూట్ గుర్తించుకోవాలి కాదు అది చెప్పేది. వెళ్ళాము. ఇవన్నీ అయ్యేటప్పటికి బడ్జెట్ లో 2,000 రూపాయలు లాగేస్తుంది. వాడు నెలకి జీతం అన్నాడే. సరే తీరా వాడు జాబ్ ఇస్తా అన్నాడు. ఈ వయసులో ఇప్పుడు వెళ్తామా? ఇక్కడ ఇవన్నీ వదులుకుని వెళ్ళి చాలా ఉన్నాయి ఇక్కడ ఏర్పడ్డాయి. ఇప్పుడు 56 ఏళ్ళు కృష్ణాచార్యులకు. ఇప్పుడు ఢిల్లీ వెడితే అప్లై చేద్దామని ఐడియా వచ్చింది దొరద. అప్పుడు ఏడవలసింది ఐడియాస్ అని కదా. వైరాగ్యం అంటే కావాల్సింది ఎక్కడంటే అది. తీరా వచ్చిన తర్వాత మానేద్దామంటే ప్రాణం ఎలా ఉంటుంది? చెవుక్కున చేలుని చెప్పు పెట్టి కొట్టినట్టు ఉంటుంది ప్రాణానికి. చెలు కొండ ఎత్తితే చెప్పు పెట్టి కొడితే ఎట్లా ఉంటుందో ప్రాణానికి అలా ఉంటుంది. వచ్చిన తర్వాత పోకుండా ఉంటాం అనేది. నానా బాధపడుతూ అయినా సరే వెళ్ళి జాయిన్ అవుదాం అనిపిస్తుందా? నానా గడ్డి కరుస్తాడు వెళ్ళి జాయిన్ అయితే. ఏదో వెళ్ళలేమని అనుకుని మానేస్తే బతికిపోతాడు కానీ 2,000తో సరిపోతుంది కానీ లేకపోతే చచ్చి ఊరుకుంటాడు. అంటే వైరాగ్యం లేకపోయినంత వల్ల జరిగి ఎట్లా ఉంటాయి చూడండి. ఇంకొకటి పతంజలి యోగా సూత్రాల ప్రకారం జీవితం అభ్యాసం చేసుకున్నవాడు అది చదువుతాడు అనుకోండి. చదివితే వాడు చదువుతాడు. అదే అడ్వర్టైజ్మెంట్ 2,000 రూపాయలు ఇస్తారట. అంటే వాళ్ళ నాన్నో లేకపోతే ఆయన భార్యో పతంజలి యోగం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఊరే అప్లై చేయరాదురా, అలాగా ఛాన్సెస్ వస్తూ ఉంటే వదులుకుంటారేంటి, నీకు ఐడియల్స్ లేవు, నీకు ఆస్పిరేషన్స్ లేవు, ఇలా సతాయిస్తూ ఉంటారు. వాడు తీసి పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే ఇది అప్లై చేస్తాం అనుకో, వస్తే మనం వెళ్లేందుకు రెడీగా ఉన్నావా? వాడు మునగాడండి. అప్పుడు వాళ్ళ ఆ భార్య అంటుంది, వచ్చినా కూడా అప్పుడు మన వాళ్ళకి ముందు చేయండి. ముందు అప్లై చేయండి అంటుంది. ముందు అప్లై చేసిన తర్వాత వచ్చాక వెళ్ళకపోతే ఏడవాలి వీడే. వచ్చి కూడా వెళ్ళలేదు 3 రోజులు అంటే తర్వాత వాడితో వీడితో డాబులు కొట్టుకుంటాను పనికి వస్తున్నావు. ఢిల్లీలో జాబ్ వచ్చి కూడా వదిలేశాను ఏమనుకున్నావు, ఏడు మన తీసేస్తున్నావు. తనే తీసేస్తున్నాడు. వాడు తీసేసేదేమిటి? కనుక అబ్బాయి అన్నిటికంటే చాలా ముఖ్యమైన చాలా విలువైన పురుష ఖ్యాతి కావాలి, గుణ వైతృష్ణ్యం కావాలి. అంటే ప్రతి సన్నివేశమునందు, ప్రతి వస్తువునందు, ప్రతి వ్యక్తి యందు ఉన్నటువంటి అంతర్యామి ఏమిటో దాని యందు మనస్సు మీకు నిలబడాలి. దాని చుట్టూ ఉన్నటువంటి గుణములు ఏమిటో దాని యందు అప్రధానమైనటువంటిది. అంటే ఆ సిచ్యువేషన్ పనికొచ్చే పని అయితే మీరు చేయండి, లేకపోతే ఎంత విలువైనది అయినప్పటికీ కూడా మీకు పనికొచ్చేటువంటిది కాదు. ఈ సీసా 200 రూపాయలు అన్నారు. 100 years వైన్ అన్నారు. 200 రూపాయలు అన్నారు కాబట్టి కొంచెం పుచ్చుకుందామని కృష్ణాచార్యులు అనుకుంటే క్లబ్ లో వీళ్ళు కూలీల చేత ఇంటికి మూయించి తీసుకురావాలి. అలవాట్లేదు ఆయన వీడికి. లేదా ఇంటికి వచ్చాక 1 వారం రోజులు ఏడుస్తాడు. 200 రూపాయలకి సీసా కాస్త కూడా పుచ్చుకోకుండా వచ్చాను, పుచ్చుకుంటే బాగుండేది. 200 రూపాయలకి అనేది పాయింట్ కాదు వైరాగ్యం వచ్చిన వాడికి. 200 2,000 అనేది పాయింట్ కాదు. అది మనకు కావాలా అక్కర్లేదా అనే పాయింట్. అది దాటి ఇంకోటి ఏముంటుంది వాడికి. యూ విల్ గ్రో సాలిడ్లీ పర్పసివ్. అంటే ఇది రాసినటువంటి వాళ్ళు వాళ్ళ కామన్ సెన్స్ ఎక్కడ, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో అది మనం గమనించుకోవాలి. సైకాలజీ అంటే ఇది తప్ప 20th centuryలో కనిపించే పుస్తకాలు కాదు. దమ్మిడికి ఒక్క పుస్తకం కూడా పనికిరాదు. సైకాలజీ పుస్తకం పనికి వస్తుందని మీరు రుజువు చేస్తే మీ దగ్గర నేను నేర్చుకుంటాను. అంటే మోస్ట్ యూస్లెస్ సైన్సెస్ లో 20th century సైకాలజీ ఒకటి. మానవుడికి కావలసినటువంటి సైకాలజీ ఏన్షియంట్ నేషన్స్ లో ఉన్నటువంటి ఏన్షియంట్ సైన్సెస్ లో ఉన్నది. ప్రాక్టికల్ యూస్ లేనటువంటి సబ్జెక్ట్స్ ఎందుకంటే చదువుకుని ఏడవను బ్లడ్ ప్రెషర్ వస్తుంది గుర్రకి, అక్కర్లేదు. అందుకని పరవైరాగ్యం ఇక్కడ వస్తుంది, పురుష ఖ్యాతి వస్తుంది. అంటే ఎవరిని చూసినా వీడి రూపంలో ఉన్నటువంటి అంతర్యాన్ని గుర్తుండి దాని మీద వీడు గుర్తుంటాడు. అప్పుడేమవుతుంది, వీడి కోసం నువ్వు చేసే పనులు ఉంటాయి కానీ వాడు కోరితే నువ్వు చేసే పనులు ఉండవు. అంటే వాడికి కావలసినవి చేస్తావు కానీ వాడు కోరినవి చెయ్యవు.
ఎందుకంటే నువ్వు కోరినదే చేయటం లేదు, నువ్వు కావాల్సింది చేస్తున్నావు. కానీ కత్తి గీ పెట్టుకున్నా కోరిది చేయడం. దృష్టి దేని మీద ఉంటుంది? వాడికి తనకి కావాల్సింది ఏదో దాని మీద ఉంటుంది. నిజమైనటువంటి డివైన్ లవ్ అంటే అది అర్థం. ప్రేమ అంటే అవతల వాడు ఏమనుకుంటాడో అని అనుకునేటువంటి చవటతనం ప్రేమ ఎట్లా అవుతుంది? ఏమన్నా అనుకున్నా సరే వాడు చెడిపోయే పని మనం చేయకూడదనే ధీమా మీ దగ్గర ఉంటే అది ప్రేమ అవుతుంది. కానీ రెండింటిలో ఏది ప్రేమ అవుతుందండి? కుర్రాడు ఏడుపుకి తగులుకున్నాడు, వదలడు, అయినా అంచేత సినిమాకి తీసుకెళ్దాం అంటే ప్రేమ అవుతుందా? వాడికి సినిమా సెకండ్ షో ఏమిటి వెళ్తావు, వాడికి ఏం తెలియదు. అంటే అన్నం తిన్నా, అయితే తీసుకెడతాను తిను అని చెప్పి అడ్డంగా కోట కొయ్యాలి. ప్రేమ అంటే అది. నాన్న సినిమా పోదాం ఫోన్ చేయి అని చెప్పాలి. వాడితో చెబుతున్నప్పుడే మనకి తెలుసు తీసుకెళ్ళామని. అట్లాంటప్పుడు అసత్యం మాట రాదు, ఇట్లాంటివి అనుకో, అది అసత్యం కాదు. మీకు తెలుస్తుంది పర్పసివ్ గా లివ్ చేయటం అంటే తెలుస్తుంది. కుర్రాడు అనంతం కావాలి కదా. సినిమాకి తీసుకెళ్తాం, తీసుకెళ్తే సత్యం, తీసుకెళ్ళకపోతే అసత్యం అనేది లేదు. ఎందుకంటే దానికి పర్పస్ లేదు కనుక. చూసారా? అంటే మీరు ఒక్కొక్క స్టెప్పే సత్యం దగ్గరికి వస్తూ ఉంటారు. మీ జీవితంలో నిజమైనటువంటి జీవితం దగ్గరికి వస్తూ ఉంటారు. శాంతిమయమైనటువంటి జీవితం దగ్గర నుంచి వచ్చేటప్పటికి అప్పుడు ఎదటివాడికి కావలసినది మీరు చేయడం, ఎదటివాడు కోరినది అనే దాంతో సంబంధం ఉండదు. ఎదటివాడు నీ అసంతృప్తి మీరు పెట్టరు, కానీ ఎదటివాడి తృప్తి కోసం మాత్రం పని చేయరు. క్రమంగా అభ్యాసంలో ఏమొస్తుందంటే ఎదటివాడికి తృప్తి కోసం పని చేయకపోయినా అసంతృప్తి కూడా పెట్టకుండా సంతృప్తి పెట్టేటువంటి నైపుణ్యం మీ దగ్గర వస్తుంది. యోగ కర్మసు కౌశలం. ఒక రోజున రాదు. మొట్టమొదటి తరం మన దగ్గర పశుత్వం ఉంటుంది. నేను ఏమన్నా అనుకున్నా సరే, ఏమన్నా అన్నా సరే కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెబుతాను అని అంటాం. అంటే పశుత్వం. ఉన్నది ఉన్నట్టు చెప్పవచ్చు, కానీ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేందుకు మనకు హక్కు లేదు. ఎదటివాడికి నచ్చేటట్లు చెప్పాలి. చెప్పడానికి చేత కాబట్టి నోరు మూసుకుని చచ్చినట్టు ఊరుకోవాలి. కానీ నచ్చకపోయినా సరే సత్యం చెబుతాం, అది ముందు ఏడుస్తూ అట్లా ప్రారంభిస్తాం. చాలా తుక్కు సరుకు రఫ్ గా ప్రారంభం చేస్తాం. ఇది మనం వర్చ్యూస్ ప్రారంభం చేసేటప్పుడు చాలా వెటర్నరీ లెవెల్లో ప్రారంభం చేస్తాం. కొత్త కదా, మరి కొత్తగా వర్చ్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఉద్దండంగా పెడబెడలాడుతూ ఉంటాయి వాడికి వీడికి తగిలేట్టుగా. సద్గుణాలు అభ్యాసం చేస్తే, మనం సద్గుణం అభ్యాసం చేస్తే వీడికి కన్ను పోయి, వాడికి కాలు పోయి, వాడికి దెబ్బలు తగులుతూ ఉంటాయి వాడికి వీడికి. కానీ ఒక్క ప్రశ్న వేసుకోవాలి, మనబోటి ఎవడో సన్నాసి సద్గుణాలు అభ్యాసం చేయకపోతే ఎవరికి ఏం నష్టం? ఆ ప్రశ్న కూడా వేసుకుని మనం సద్గుణాలు అభ్యాసం చేసిన వల్ల ఎవరికి నష్టం లేకుండా ప్రాక్టీస్ చేయాలి. జాగ్రత్త, అది తెలియాలి. సత్యం బ్రువుయాత్, సత్యమే పలకటం చేతవాలి. కానీ ప్రియం బ్రువుయాత్, ఎదుటి వాడికి బాగుండేట్టుగానే పలకటం చేతనవాలి ప్రియంగా. నా బ్రువుయాత్ సత్యం అప్రియం, సత్యం కూడా ఎదుటివాడికి ఒళ్ళు మండేట్టుగా మాట్లాడకూడదు. అది చేత కాకపోతే నోరు మూసుకూరుకోండి అన్నాడు. ప్రియంచ నానృతం బ్రూయాత్, ఎదుటివాడికి చెవికి ఇంపుగా ఉంటుంది కదా అని అసత్యం మాట్లాడటం ఉండకూడదు. ఇవి నువ్వు ఫుల్ఫిల్ చేస్తూ మాట్లాడినట్లయితే, ప్రవర్తించుకున్నట్లయితే ఏష ధర్మ సనాతన, దిస్ ఈజ్ ఎటర్నల్ గా, శాశ్వతంగా నిన్నైనా ఇవాళైనా రేపైనా నువ్వు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది అని వస్తుంది. క్రమంగా ఈ పాలిష్ వస్తుంది మీకు. మీరు వెళ్ళవలసినటువంటి పద్ధతిలో వెడుతూనే కాంప్రమైజ్ లేకుండానే, ఎవరికి బాధ లేకుండా పాలిష్ వస్తుంది మీ దగ్గర. ఒక్క వెంట్రుక వాచి కూడా కాంప్రమైజ్ ఉండదు మీ దగ్గర. కానీ అవతల వాడికి తెలియదు, అంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. ఎదుటివాడు సంతోషంగానే ఉంటాడు. కానీ పొరపాటున తెలివి తక్కువది వాడు ఏదన్నా చేయమంటే మీరు చెయ్యరు, మీరు చేయలేదు, తిరస్కరించారని కూడా వాడికి తెలియక్కర్లేదు. అంటే ఏ పాలిష్ అయితే ఇన్సిన్సియర్ గా కమర్షియల్ ఫీలో వాడతాడో ఆ పాలిష్ సిన్సియర్ గా మీరు వాడతారు. అది యోగాభ్యాసానికి, దానికి కమర్షియల్ లైఫ్ కి యోగాభ్యాసానికి తేడా. అది వాడు మిమ్మల్ని తినేయడానికి ఉపయోగిస్తాడు కమర్షియల్ ఫీలో, మిమ్మల్ని తన్ని రక్షించుకునేందుకు ఉపయోగిస్తాడు యోగాభ్యాసం చేసిన వాడు. అదే పాలిష్ ని, ఆ ఎక్స్పర్ట్ నేచర్ ఉంటుంది వాడి దగ్గర. కనుక యోగాభ్యాసం చేసేవాడంటే లోకం తెలియని వాడు అని అర్థం కాదు. ఈ లోకం తెలుసునని అనుకుంటున్న సత్సుదద్దమ్మలకి తెలియనటువంటి లౌక్యం అంతా వాడికి తెలిసి, దాని లిమిటేషన్స్ కూడా తెలిసి, దాని మీద విలువ లేనటువంటి వాడు. అంటే మనం ఏదైతే లౌక్యం అని డబ్బులు కొడుతూ ఉంటామో అదంతా వాడికి తెలుసు. లోక వ్యవహారం అని ఏదైతే మనం కోతలు కోస్తూ ఉంటామో అదంతా వాడికి తెలుసు. కానీ దాని నిరర్ధకత కూడా వాడికి తెలుసు. దాని యందు వ్యామోహం లేనటువంటి స్థితి వాడికి ఉన్నది. వాడు యోగి, కానీ చేతగాని వాడు యోగి. లౌక్యం చేతగాని వాడు యోగి కాదు.
లౌక్యం చేత ఈ లిటిగేషన్ లో దిగినటువంటి చెరపురు కూడా యోగి అనడు కాదు. కోర్టు పక్షి, కోర్టులోనే తొండుగుడ్డేసి పడుకునే వాళ్ళు యోగాభ్యాసానికి ఎందుకు పనికొస్తారు? ఏమండి, ఈజీ మనీ చేసుకునేవాళ్ళు వాళ్ళు యోగాభ్యాసానికి పనికిరారు. అవి తెలియాలి. అవన్నీ ఎవడెక్కడ ఏ మోసం చేస్తాడో, ఈజీ మనీ చేసుకుంటాడో, ఎవడు ఏ రకంగా మాట్లాడి మభ్య పెడుతున్నాడో ఇవన్నీ తెలియాలి. వాటి వల్ల ఉపయోగం లేదని తెలియాలి. అవి చేయకుండా ఉండేటువంటి వాడు యోగి అవుతాడు. కానీ ఎవరిని నొప్పించక తానవ్వక. ఇందులో ఏది తక్కువైనా యోగాభ్యాసం కాదు. అందుకని యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవద్గీతలో. రఫ్ గా ఉండేటువంటిది యోగాభ్యాసం కాదు. ఏమిటోనండి, ఎవడేమనుకున్నా సరే నేను ఉన్నదన్నట్టు మాట్లాడేస్తాను, పనికిరాడు. ఎవడేమన్నా అనుకున్నా అనకూడదు, ఎవడు ఏమనుకోకూడదు, మంచి అనుకోవాలి ఎవడన్నా చేతనైతే. లేకపోతే మనం నలుగురిలో మాట్లాడకూడదు, చూసుకోవాలి. ఊరుకున్నవాడు ఉత్తమ యోగి. ఇది అసలు వైరాగ్యం. కనుక దీనివల్ల ఏం జరుగుతుంది? పురుషఖ్యాతి మిమ్మల్నే మీరు తీసుకుని ఆలోచించినట్లయితే తెలుస్తుంది గుణ వైతృష్ణ్యం అంటే. ఒకటి, మిమ్మల్ని గురించి మీరు ప్రశ్న వేసుకోండి, చూద్దాం. ఒక్కో ప్రశ్న. నేనెవరు? ఎకరాల కృష్ణాచార్య. ఎవరిని గురించి వాడు పేరు, అది పేరు కానీ నేను కాదు కదా. తర్వాత మళ్ళీ రెండో మాట వేసుకోండి, అద్దంలో చూసుకుని నేనెవరు, ఇది నేను. అది ప్రతిబింబం తప్ప అది నేను కాదు. తర్వాత కాటాలో నుంచోండి, 60 కిలోమీటర్లు తూగాం, ఇది నేను. ఇది ఎముకలు, మాంసం మొదలైనటువంటి వాటి బరువు కానీ నేను కాదు. చూసారా? ఈ నేనని ఏదైతే అనుకుంటున్నానో అది నేను. అప్పుడు వస్తే ఆ అనుకుంటుంది మనస్సు కానీ నేను కాదు. కనుక నా మనస్సు నేనని అనుకుంటూ ఉంది కానీ నేను కాదు. అయితే మంచి చెడ్డల్ని విడదీసి చూసుకుంటున్నా అది నేను. అది మంచి చెడ్డల్ని విడదీసి చూసుకునే శక్తి కానీ నువ్వు కాదు. నీలో ఉన్నటువంటి మెషిన్ నువ్వు ఎట్టవుతావు? దాన్ని బుద్ధి అంటారు. అది నీలో ఉన్న మెషిన్ లో ఒక భాగం. ఈ ఇంటెలిజెన్స్ నువ్వు ఎట్టవుతావు? చాలా మంది తన ఇంటెలిజెన్స్ తనుగా జీవించేటువంటి పిచ్చివాళ్ళు ఉన్నారు. తెలివితేటలే తానై తాను తెలివితేటలే బతుకుతారు, ఎక్కడ ఒకటి బోల్తా పెట్టేస్తారు. తెలివితేటలు తాను కాదు, తనవి. లాజిక్ తనది, తాను కాదు. మనస్సు తనది, తాను కాదు. శరీరం తనది, తాను కాదు. ఆకారం తనది, తాను కాదు. డిగ్రీ, పిహెచ్డి, ఎంఏ, పిహెచ్డి తనది, తాను కాదు. ఈ పెంచిన గడ్డం, మీసం, జుట్టు ఎట్లయితే తాను కాదో తనగో అట్లాగే ఇవన్నీ కూడా. ఇవి గుణములు. వీటి యందు వైతృష్ణ్యమును అంటే వీటి యందు తృష్ణ లేని లక్షణమును. అప్పుడు చివర ఏమొస్తుంది? లోపల జ్యోతిస్వరూపం అయినటువంటి నువ్వు అంటే ఏమిటో తెలియక మొదలెడుతున్న క్రమక్రమంగా లోపల నేనున్నానని అక్కడికి తీసుకొస్తున్నాడు. మొన్న మనం చెప్పుకున్న ప్రకారం 5 ఇంద్రియములు, వాటి ప్రవృత్తులు ఉండి వాటి చుట్టూ ఉన్నటువంటి మనస్సు మొదలైనటువంటి ఉల్లిపాయ ఒకటి ఉంది, పొరబుచ్చి పొరలుగా. దీన్ని నేననుకున్నాం ఈనాడు నుంచి. చూసారా? ఇది ఎలాంటి నేను? బయట నుంచి విషయములు అంటే సెన్స్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సేషన్, అవి 5 పక్కల నుంచి అటాక్ చేస్తూ ఉంటే వాటితో దెబ్బలు తింటున్నటువంటి తత్వసన్నాసి. ఒక పక్క నుంచి కనిపించేది కంటికి కనిపిస్తోంది, వినిపించేది చెవికి వినిపిస్తోంది, వాసన ముక్కుకి తెలుస్తోంది, రుచి తెలుస్తోంది, స్పర్శ తెలుస్తోంది. ఈ 5 పక్కల నుంచి లోపలికి అటాక్ ఇస్తూ ఉంటే లోపల నుంచి రియాక్ట్ చేస్తున్నటువంటి ఒక ప్రిజనర్ ని నేను అనుకున్నాం ఇన్నాళ్ళ నుంచి. చూసారా? అంటే రిసీవింగ్ పోల్ లో ఉన్నటువంటి నెగిటివ్ ఐయామ్ అనుకోండి. అంటే పరిసరాలు లేకపోతే వీడు లేడు. ఇక్కడ లైట్ ఉంటే కన్ను పూస్తుంది కానీ లైట్ లేకపోతే వీడు లేడు. శబ్దం వస్తే చెవి వింటూ ఉంది కానీ శబ్దం లేకపోతే వీడు లేడు. కనుక ఇందులో పరిసరాల్లో ఏది లేకపోయినా ఈ నేను అనేటువంటి వాడు లేడు. ఇది కాక వీడి లోపల అసలైనటువంటి ఇంకొక నేను ఉన్నాడు. వాడేం చేస్తున్నాడంటే ఇన్నిటిలోంచి కూడాను చూసే శక్తిగా ఒక కిరణాన్ని పంపిస్తున్నాడు కంటి ద్వారా, వినే శక్తిగా ఇంకో కిరణాన్ని పంపిస్తున్నాడు చెవి ద్వారా, వాసన చూసే శక్తిగా ఇంకో కిరణాన్ని పంపిస్తున్నాడు. కిరణం అంటే కాన్షియస్నెస్.
రుచి చూచే శక్తిగా ఒక కిరణాన్ని, స్పర్శ తెలిసే శక్తిగా తనలోంచి 5 కిరణాలను బయటికి ప్రసరింపజేస్తున్నాడు. అది వీడు అంటే తన నుంచి యువతలకి వెలుగుతున్నాడు. కంటి ద్వారా చూస్తున్నాడు కానీ కన్ను వాడిని చూడలేదు. ఇది మనకు ఉపనిషత్తులో మంత్రం చెబుతూ ఉన్నది. చెవి ద్వారా వింటున్నాడు కానీ చెవి వీడిని వినలేదు. ముక్కు ద్వారా వాసన చూస్తున్నాడు కానీ ముక్కు వీడిని వాసన చూడలేదు. నాలుక ద్వారా రుచి చూస్తున్నాడు కానీ నాలుక వీడిని రుచి చూడలేదు. చర్మం ద్వారా స్పర్శ చూస్తున్నాడు కానీ చర్మం వీడిని స్పృశింపలేదు. కనుక లోపల నుంచి చూస్తున్నవాడు ఒకడున్నాడు, బయట నుంచి కనిపిస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక చస్తున్నవాడు ఒకడున్నాడు. వీడు బయట వాతావరణానికి కుక్కలాగా బతుకుతున్నాడు ఈనాడు నుంచి. అదే నేననుకుని నేననే పేరు వాడికి పెట్టి బతుకుతున్నాం. అంటే మా అల్లుడు కలెక్టర్ అంటే బిల్ కలెక్టర్ అన్నట్లు. మా అల్లుడు కలెక్టర్, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు అని చెబుతుంటారు. చూసొస్తున్నాను మేము అమెరికాలో ఏం చేస్తున్నారు, షాపుల ముందు చీపురు పట్టుకు ఊడుస్తున్నారు. అంటే గంటకి $500 ఇస్తారు. 2 గంటలు ఊడ్చి అది పెట్టి పని చేసుకుంటూ అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ, మా అబ్బాయి అక్కడ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాడు, అమెరికాలో ఉన్నాడంట. అది అమెరికాలో ఉండి వాడు చేసేది. లేదా ఈ చాపీ అంటారు చూడండి, అది పెట్టి అద్దాలు కమ్ముతూ ఉంటారు షాపులకి. కళ్ళారా ప్రతి సంవత్సరం చూసొస్తూ ఉంటాం. అక్కడ మన అల్లుళ్ళు అక్కడ ఫారెన్ లో ఉన్నారంటే ఏం చేస్తున్నారంటే పార్ట్ టైం జాబ్స్ అని అక్కడ. కనుక వీడి మనం అనుకున్నాం ఇలాంటి నుంచి. అందుచేతే చిక్కులు సమస్యలు అక్కర్లేనివన్నీ. చిక్కులు లేవు, సమస్యలు లేవు అసలు సృష్టిలో. కానీ చిక్కులు సమస్యలు అన్ని తెచ్చుకున్నాం. అప్పులు డౌన్లు అన్నీ ఉన్నాయి. అయితే అసలు నేను లోపల ఉన్నాడని తెలియాలి. తెలియక ఈ చుట్టూ ఉన్నటువంటి ఏమైందంటే దీనికి పాలిష్డ్ గ్లాస్ అంటే అద్దం, లోపల అద్దంగానే బయట అద్దంగానే కళాయి చేయబడి ఉంది మోసం. అంటే ఇక్కడి నుంచి పడ్డది ప్రతిదీ కూడా ప్రతిబింబం వస్తూ ఉంటుంది, దీన్నే చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి చూస్తూ ఈ బయట ఉన్న పరిసరంలో ప్రతిబింబాల్ని చూస్తూ ఉన్నది కానీ చూస్తున్నటువంటి కేంద్రం దొరకలేదు మనకి. కనుక వీడు అసలైన వాడు పాజిటివ్ అయాం. అంటే ఎవరి నుంచి అయితే సమస్తం కిరణాల్లాగే యువతలకి వెలుగుతూ ఉన్నదో తెలివితేటలో మొదలైనటువంటి బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం, తర్కం, లాజిక్ ఇవన్నీ కూడా బయటికి వాడొకడును ఎవడి చుట్టూ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కనిపించడం వినిపించడం అనేటువంటి క్రిక్కిరిసి ఏడిపించి తింటున్నాయో సమస్యలుగా చేస్తున్నాయో వాడొకడును ఇద్దరున్నారు. కనుక వీడిని మనం ఎరుగుదాం. ఈనాళ్ళు నేననే పేరు పెట్టుకున్నాం. వీడికి లోపల కొత్త నేను ఇంకోడు ఉన్నాడు. వాడికి ఇప్పుడు పేరు కావాలి. వాడు ఇప్పుడిప్పుడే పుట్టట ఉన్నాడని నమ్మకం కొంచెం కలుగుతుంది మనం చెప్పేటికి. అంటే వాడు పుట్టడానికి ముందు నొప్పులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంత మటుకు ఇంత శరీరంతో మనం ఉన్నాం కానీ వాడు పుట్ల లోపలే ఉన్నాడు. వాడి సంగతి ఇక్కడ మనకు కావాలి. వాడు పురుషుడంటే పురుష ఖ్యాతే. ఎదటి వాడిని చూసినా వాడే కనిపించేట్టుగా చూడటం చేత అవుతుంది ఇప్పుడు చెప్పే అభ్యాసంలో. నీవు మాట్లాడినా వాడుగా మాట్లాడతావు కానీ వీడుగా మాట్లాడవు. లేదా ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నావు, ఎట్లా ఎదుటి వాడిని చూసి అవతల వాడిని బట్టి మాట్లాడాలి అంటున్నావు కదా, అంటే వీడుగా ఏడిచినట్టుంది. ప్రతి వాడిని బట్టి మాట్లాడుతున్నావు కనుక నువ్వు మాట్లాడేదంటూ వేరే ఏముండదు. వాడు వచ్చినప్పుడు వాడితో మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడుతున్నావు, వీడు వచ్చినప్పుడు వీడితో మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇరుక్కుంటున్నావు. లౌక్యం అంటే అదే అనుకున్నావు. లౌక్యం అంటే ఇరుక్కుంటావు కదా, చివరికి ఎక్కడొక్కడ ఇన్వాల్వ్ అవుతాడు, కేసు వస్తుంది వాడి మీద. అడల్ట్రేషన్ అన్నమాట. అందుకని నువ్వు ప్రపంచంలో ఎదుటివాడిని బట్టి మనం పోదాం. ఎదుటివాడిని బట్టి పోవడం నీ మొహం. నీకేం కావాలో ఎదుటివాడికి అదే కావాలి. నీకు అన్నం కావాలి, వాడికి అన్నం కావాలి. నీకు నీళ్లు కావాలి, వాడికి అదే కావాలి. ఇంతే గుర్తుండవలసినవి. ఇంతకంటే పెద్ద బ్రహ్మవిద్య ఏం లేదు. దీన్ని గోడల మీద రాయక్కర్లేదు, స్లోగన్స్ కింద నశించాలి, వర్ధిల్లాలి ఇటువంటివి రాయక్కర్లేదు. కావాల్సినవి 2, 3 ముక్కలు. మనకి ఆకలి ఉంది, ఎదుటివాడికి ఆకలి ఉంది.
మనం అన్నం తినాలి, ఎదుటివాడు అన్నం తినాలి. మనం మంచినీళ్ళు తాగాలి, ఎదుటివాడు మంచినీళ్ళు. మనకి ఇల్లు కావాలి, ఎదుటివాడికి ఇల్లు కావాలి. మనకి బట్ట కావాలి, ఎదుటివాడికి బట్ట కావాలి. ఇంత అయితే పావు కేజీ మనం తెలుసుకోదలుచుకుంటే విషయాలు. తెలుసుకోదలుచుకోకుండా డాబులు పట్టదలుచుకుంటే స్లోగన్స్ రాయొచ్చు, పేపర్లలో వేయొచ్చు, పార్టీలు పెట్టవచ్చు, గోడల మీద రాయవచ్చు, వర్ధిల్లాలి, నశించాలి అని అరుస్తూ ఉండొచ్చు. తెలుసుకోకపోతే ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. చేయదలుచుకుంటే అసలు పావు పేజీ కూడా లేదు, మొత్తం అంతా కలిసి పాయింట్స్. కూర్చు దగ్గరికి వచ్చేటికి అంతే ఉండేది. కూడా వీటిపై డబ్బు సంపాదించుకోదలుచుకుంటే కాలేజీలు, యూనివర్సిటీలు పెట్టుకోవాలి. ఆచరించదలుచుకుంటే సూటిగా తెలుసుకోవాలి అంతే. కమర్షియలైజ్ చేయదలుచుకుంటే ఎన్ని వాల్యూమ్లో రాయొచ్చు. సోషియాలజీ, సైకాలజీ, ఎకనామిక్స్, సోషల్ సైకాలజీ, సైకోసోషియాలజీ లెక్కలు కూడా తయారు చేయాలి. అంటే మన మేనల్లుడికి ఉద్యోగాలు ఇచ్చుకోవాల్సిన వాళ్ళు మన కులం వాళ్ళు ఉన్నట్టయితే ఇంకా చాలా డిపార్ట్మెంట్లు పెట్టుకోవచ్చు. లేదు సత్యం తెలుసుకోదలుచుకుంటే సూటిగా ఉంటాయి. 3 పాయింట్స్ ఉంటాయి, 4, 5. కనుక ఈ నేనుకి తేడా తెలియాలి. ఈ నేను